కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో కూరగాయల ధరలపై మొంతా తుఫాన్ ప్రభావం పడింది. రైతు బజార్లో 20 నుంచి 40 రూపాయల మధ్యలో ఉండాల్సిన కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఏకంగా ఏ కూరగాయ కొన్నా కిలో 100 నుంచి 150కి పెరిగింది. దీంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. కిలో కూరగాయలు కొనేవాళ్లు ఇప్పుడు అరకిలో, పావు కిలోతో సర్ది పెట్టుకుంటున్నారు. రైతు బజార్లో పెరిగిన ధరలపై మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రైతు బజార్లో సైతం కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు మండిపోవడంతో జనాలు తప్పనిసరి పరిస్థితుల్లో కొంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చూడొచ్చు మనం రేట్లు కూడా 100 రూపాయలు కిలో, 90 రూపాయల కిలో, అలాగే 80 రూపాయలు, దాదాపు అన్నీ కూడా 50 రూపాయల పైనే తప్ప ఏది తక్కువ ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. చూడొచ్చు నాటు చిక్కుళ్ళు 90 రూపాయలు, అంటే చిక్కుడుకాయ సహజంగా ఓ 50 రూపాయలు 40 రూపాయలు కిలో ఉండే చిక్కుడు కూడా ఇప్పుడు 90 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆకాకరకాయ కూడా ఎవరు కొంటలేదని అయితే తెలుస్తుంది. అమ్మ చెప్పండి, ఎట్లా ఉన్నాయి రేట్లు? ఎప్పటి నుంచి పెరిగాయి, ఎందుకు పెరిగాయి? మొన్న మోంతా తుఫాన్ల వల్ల రేట్లు పెరిగినాయి సార్. సో అంటే రేట్లు పెరిగినప్పుడు ఏ ఏ రేట్లు, వేటి రేట్లు ఎక్కువగా పెరిగినటువంటి? అన్నీ పెరిగినాయి సార్, అన్ని రేట్లు పెరిగినాయి సార్. ఎక్కువగా చిక్కుడుకాయ 90 రూపాయలు, వంకాయ 50 రూపాయలు, కాకరకాయ 48 రూపాయలు పెరిగింది సార్. ఆకాకరకాయ యాక్చువల్గా ఈ రోజుల్లో ఎక్కువ తింటారు, అలాంటిది అది రేట్ ఎలా ఉంది? మొన్న తుఫాన్లకి చాలా పంటలు పోయి ఆకాకరకాయ కూడా మొత్తం చాలా పాడైపోయింది సార్. ఒకళ్ళు తెచ్చిన పళ్ళు వస్తున్నాయి, సేల్ అవ్వట్లేదు ముందు, అందుకని ఎవరు తేవట్లేదు సార్. సో ఆకాకరకాయ కూడా కిలో 100 రూపాయలు ఉంటుంది, ఒకవేళ తెచ్చినా కూడా సేల్ అవ్వట్లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే ఎక్కడ కూడా అంటే సేల్ జరగడం చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన చూస్తే కనుక రేట్లు పెరిగిపోతున్నాయి, ఎక్కడికక్కడ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇంకొక పక్కన చూస్తే కనుక ఖచ్చితంగా ఎక్కడ కొనాలంటే కొరివి, అమ్మాలంటే అడవి, అడవి, కొనాలంటే కొరివి టైప్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏమండి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఎలా చూడాలి కూరగాయల రేట్లు? కొనాలంటే బాగా కష్టంగా ఉందండి, రేట్లు బాగున్నాయి రేట్లు. అదండి. సో ఎలా, ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? తక్కువ ఉన్నది, ఇప్పుడు బాగా రేట్లు పెరిగాయి బాగానే. సో ఇంతకుముందు కిలో కొనేవాళ్ళమండి, ఇప్పుడు కిలో కొనాలంటే కష్టంగా ఉందండి. అది పరిస్థితి, కిలో కొనాలంటే కష్టంగా ఉంది అంటున్నారు. ఏమండి రేట్లు ఎలా ఉన్నాయి కూరగాయల రేట్లు? కొద్దిగా 2 నెలల నుంచి బాగా వర్షాలండి, చేలు ఆరలు ఇప్పుడే కొద్దిగా ఆరుతున్నాయి, కొద్దిగా ఇరుబాటు కాస్తాయి. ఈ నెల పోతే డౌన్ అయిపోతాయండి మొత్తం. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా రేట్లుగానే ఉన్నాయి, కొద్దిగా అంటే కాపు లేదు. అంటే ఒక రైతుగా మీరు ఈ రేట్లు పెరగడాన్ని, అంటే ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు రేట్లు పెరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? ఇదివరకు అన్ని 20-25 ఉండేది కదండి, 30 రూపాయలు. ఈ వర్షాలు పడ్డ కాడి నుంచి కొద్దిగా చేలు ఆరక కాపు తగ్గిపోయినాయి, పూతర వెళ్ళిపోయి. ఇప్పుడు కొద్దిగా పర్లేదు, ఇప్పుడే వస్తున్నాయి ఎగురు బట్టి. ఈ నెల ఆఖరిగా డౌన్ అయిపోతాయి వచ్చే నెల. అది పరిస్థితి ప్రస్తుతం అయితే కనుక వానల మూలంగా, తుఫాన్ మూలంగా కూడా కొంత రేట్లు ఇబ్బంది కరంగా మారిన పరిస్థితి. సార్ చెప్పండి, విపరీతంగా రేట్లు పెరిగాయి కూరగాయలు. సో కూరగాయలు కనుక విపరీతంగా రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూస్తే ఖచ్చితంగా ఎవరైనా కొనడానికి వచ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ రేట్లు ఉండడంతో కొనడానికి కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మ ఏంటి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి? చూస్తే కనుక రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి, దాంతో కొనేవాళ్ళు కూడా కొంత ఇబ్బందికరంగా ఇదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా కొనడానికి కూడా సార్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఎలా చూడాలి? కూరగాయలు కొనాలంటే కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి, రేటు బాగా ఉన్నాయి, కొనలేకపోతున్నాం. అది. సో అంటే ఇంతకు ముందు ఎంత ఉండేవి రేట్లు, ఇప్పుడు ఎలా? ఇంతకుముందు 20 రూపాయలు 25 రూపాయలు ఉండే, ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు ఉండే కేజీ. అది. కొన్ని కూరగాయలు అయితే 100 రూపాయలు కూడా ఉన్నాయి, 150 కూడా ఉన్నాయి, 150 ఉన్నాయి, 100 ఉన్నాయి, 120 ఉన్నాయి, 10-20 రూపాయలు కూరగాయలు అంత రేటు చేస్తున్నారు. అది పరిస్థితి. రేట్లు చూస్తే కనుక అంత ఎక్కువగా పెరిగిపోవడంతో కూడా కొనలేనటువంటి పరిస్థితి అయితే ఉందంటున్నారు. అమ్మ చెప్పండి, రేట్లు, కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఎలా చూడాలి, ఎలా అనిపిస్తుంది? సామాన్యుడు కొనుక్కునే పరిస్థితి స్వామి. సామాన్యుడు ఇప్పుడున్న రోజుల్లో ఏం కొనలేము, అన్ని ధరలు పెరిగాయి, బాగా పెరిగాయి.
కూరగాయలు కూడా కిలో 100 రూపాయలు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఉన్నాయండి. ఎలా ఇంతకుముందు ఎన్ని కిలోలు కొనేవాళ్ళు, ఇప్పుడు ఎంత కొంటున్నారు? ఇది అన్ని హాఫ్ కిలోలే అండి, అన్ని హాఫ్ కిలోలే. ఆకుకూరలు హాఫ్ కిలోలు హాఫ్ కిలోలు. అది పరిస్థితి. అన్ని అరకిలోలు, అలాగే కూరలు, ఆకుకూరలు మాత్రమే ఎక్కువగా కొంటున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఖచ్చితంగా రైతు బజార్లోనే స్ట్రైట్గా రేట్లు ఇంత అత్యధికంగా ఉండడంతో కూడా జనాలు కొనే శక్తి కూడా, అంటే కొనుగోలు శక్తి అంటాం, ఆ కొనుగోలు శక్తి కూడా పూర్తిగా తగ్గినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం రైతు బజార్లో కూరగాయల ధరల పరిస్థితి. కెమెరా పర్సన్ రెడ్డితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.